హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము విజయవాడ వెళ్తున్నాము. సిట్ కాన్సర్ట్ ఉంది అని చెప్పేసి ఇంకందుకని చెప్పి రెడీ అవుతున్నాము. మమ్మీ కూడా రావాలి అనుకున్నారు, కానీ మమ్మీ డాడీకి ఆ రోజు అసలు కుదరలేదు, అందుకని చెప్పేసి రాలేదు. మాలో ఎవరికి కార్ డ్రైవింగ్ రాదు, అందుకని చెప్పేసి మా తమ్ముడు వచ్చాడు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం కోసం అని చెప్పేసి. ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి కాకాని వెళ్ళాలి. అక్కడ బ్లెస్సీ చేసి వాళ్ళని తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. నా వాయిస్తో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కాన్సర్ట్లో అరవడం వల్ల, పాటలు పాడడం వల్ల పెద్దగా ఇంకా వాయిస్ పోయింది, అందుకని కొంచెం దారుణంగా ఉంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి కాకాని వెళ్ళిపోయాము. వచ్చేసింది మా జెస్సీ గారు. ఇంకా ఇప్పుడు మేము బ్లెస్సీ కోసం వెయిట్ చేస్తున్నాము. తను కాలేజ్కి వెళ్ళింది, వస్తుందేమోనని. ఇప్పటికే టైం 1:30 అయిపోతుంది. ఇంకా వస్తే త్వరగా స్టార్ట్ అవ్వాలి. పోయాము. మా బ్లెస్సీ ఎట్టకేలకు వచ్చింది, బయటికి మాత్రం రావట్లేదు. వచ్చిందే లేట్ అంటే రెడీ అయ్యి బయటికి రావట్లేదు. హాయ్ చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి. బయలుదేరి వెళ్ళిపోతున్నాం. చూపిస్తా మేము ఎందుకు ఎంత కష్టపడి ఎక్కడికి వరకు వచ్చామో. వచ్చేస్తున్నాం 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 వచ్చేస్తున్నాం. ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి మేము మినీ షోకి వచ్చాము, పీవీపీకి వచ్చినాము. 6 o'clockకి కాన్సర్ట్, 5కి అక్కడికి రీచ్ అయిపోవాలి. ఇంకొచ్చాము కదా అని చెప్పేసి ఏదైనా ఫుడ్ తినేసి షాపింగ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి అన్నమాట. ఇప్పుడు వచ్చినా తినాల్సిందే. ఏం షాపింగ్ చేయకుండా నేను షాప్ చేసింది. ఏమైనా చేయాలనుకుంటే ఏంటి జస్ట్ బేబీ కూడా కంప్లీట్ చేసేసి వచ్చాము. చెప్పు. తినడానికి వచ్చాము. ఇప్పుడు టైం ఏమో అయిపోతుంది, 4 స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఆ 4 కాస్త ఆర్డర్ చెప్పేసరికి 4:20 అయ్యింది. ఇంకా అది వచ్చి మేము ఎప్పటికి స్టార్ట్ అవుతామో కూడా తెలియదు. లేట్ అయిపోతుందేమో అనిపిస్తుంది. వచ్చింది ఒక దానికోసం, ఇంటి 2 ఇక్కడ కూర్చొని చూడాలి. అందరు అక్కడ ఉన్నారు, నేను చెల్లి మాత్రం ఇక్కడికి వచ్చేసాం. చాలా రోజులు అయ్యింది మిరిండా తాగి. అసలు నాకు ఆనందం వస్తుంది మిరిండా చూసి. మున్నై వాయిన సన్నితే పోతుంది అని ఇప్పటికే ఇంకా మంచి లాస్ట్ డ్రాప్. ఆ విజువల్స్ అయితే వచ్చేసినాయి, ఇంకా రావాల్సింది. నేను ట్యాకో కూడా తీసుకున్నాను. ట్యాకో కూడా తీసేసుకుంది చెల్లి. ఇంకా పిజ్జాస్ తీసుకొని త్వరగా స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే లేటు డే వస్తుందని చెప్పేసి ఇంక ఇలా డెకరేట్ చేస్తున్నాను. బయటకు వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అందరం ఇక్కడ కూర్చొని. పీవీపీ నుండి ఇంకా స్టార్ట్ అయిపోయి మంగళగిరి వచ్చాము. మంగళగిరిలో ఉన్న హైలాండ్లో ఈ కాన్సర్ట్ అనేది జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి ఇంకా సిట్ ఒక ఫ్లెక్సీస్ పెట్టేసి ఉన్నారు ఇక్కడ. ఇంకా అవి చూస్తూ ఉన్నాము మేమైతే. మేమైతే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇలా హ్యాండ్స్కి బ్యాండ్స్ ఉండాలి అని చెప్పేసి. మళ్ళీ అవి ఎక్కడో కనుక్కొని అక్కడి దాకా నడుచుకుంటా వెళ్ళి ఇంకా ఆ బ్యాండ్స్ అనేవి తీసుకున్నాము. సిల్వర్కి, గోల్డ్ అండ్ ఫ్యాన్ పిట్ అండ్ సపరేట్గా బ్యాండ్స్ ఉన్నాయి.
ఇంకా చెల్లి అందరికీ ఇలా బ్యాండ్స్ పెట్టేసింది. అందరికీ రైట్ హ్యాండ్కి పెడుతున్నా అనుకొని అందరు లెఫ్ట్ హ్యాండ్కి పెట్టేస్తాను, ఒకటి మాత్రం రైట్ హ్యాండ్కి పెట్టుకుంది. తర్వాత తీసి సెట్ చేద్దామన్నా కానీ ఇంకా కుదరలేదు. ఆ బ్యాండ్ ఒక్కసారి పెట్టుకుంటే మళ్ళీ తీయడానికి కూడా లేదు. ఇంకా అలాగే మేము అడ్జస్ట్ అయిపోయాం. అందరూ లెఫ్ట్కి, చెల్లి ఒకటి రైట్కి పెట్టుకుంది. మేమైతే ఫ్యాన్ పిట్ తీసుకున్నాము, అదే హయ్యెస్ట్ కాస్ట్ కూడా. నిజం చెప్పాలంటే సిడ్కి ఆపోజిట్ అంటే దగ్గరగా ఉంటాము అని చెప్పేసి మేము అది బుక్ చేసుకున్నాము. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉంది. గోల్డ్కి అనుకుంటా అక్కడ సైడ్ చైర్స్ ఉన్నారు. పిట్ యొక్క ఎంట్రన్స్ ఇటు పక్క నుంచి అని చెప్పి ఒకవైపు గోల్డ్, ఒకవైపు ఫ్యాన్ పిట్ ఒక సైడ్ అనమాట. అన్ని సపరేట్ అంటే కాస్ట్ని బట్టే ఉంటుంది గైస్. ఏదైనా మేము ఫ్యాన్ పిట్ తీసుకున్నాం. మేమే చాలా లేట్గా వెళ్ళాము, అందరూ వచ్చేసి ఉంటారనుకున్నాను. కానీ చూస్తే ఎక్కువ జనం కూడా లేరు. ఇంకందుకని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి నించుండిపోయాము మేము. కాన్సర్ట్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా చాలా రద్దీ అయిపోయింది. అంటే చాలామంది వచ్చున్నారు. మేము ముందు వచ్చి మంచి పని చేసాం అనుకున్నాను. వక్రతుండ మహాకాయ
కాన్సర్ట్ అనేది నా ఫేవరెట్ సాంగ్తో ఎండ్ అయిపోయింది. ఈ సాంగ్ నేను లైవ్లో వినాలి అని అనుకున్నాను. ఆ డ్రీమ్ కూడా తీరిపోయింది. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 3 hours పాడారు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.